ప్రభుత్వం పనితీరుపై మీ అభిప్రాయం? ఈ గవర్నమెంట్ వచ్చిన కాడి నుంచి నిత్యావసర వస్తువుల మీద కానీ దానికి సంబంధించిన విధానాల మీద గవర్నమెంట్ ఎప్పుడు పట్టించుకున్న దాఖలాలు లేవు. ఈ గవర్నమెంట్ ఎంతసేపు వాళ్ళ సంపాదన వాళ్ళ తప్పితే నిత్యావసర వస్తువుల మీద ఎక్కడ దాడులు చేసింది కానీ నిత్యావసర వస్తువులను తగ్గించడం కానీ అటువంటి చర్యలు అసలు ఏమీ చేపట్ల. ఈ పెరిగిన నిత్యావసర వస్తువుల మీద మీకు పడుతున్న బాధలేండి? పెరిగిన నిత్యావసర వస్తువులు ఒక కుటుంబానికి వచ్చేతలకి ఇంచుమించు 1000 రూపాయలు, నెలకి 1000 రూపాయలకు పైన ఎక్కువ పెరిగి ఉన్నాయి. అంటే ఇంచుమించు సంవత్సరానికి 12,000 15,000 దాకా పడుతుంది ఒక కుటుంబం మీద బాధ. అట్లాగే ఆయిల్ ధరలు వచ్చేతలకి ఒక్కొక్క బండి నడిపే వాళ్ళ మీద దాదాపు నెలకి ఎంత లేదన్నా 1000 రూపాయలు బరువు పడుతుంది. బరువు అది అట్టా ఒక్కొక్క కుటుంబానికి ఈ విధంగా నిత్యావసర ధరలు కానీ, మద్యం ధరలు కానీ, ఆయిల్ ధరలు కానీ, ఇంకా వేరే విధంగా కానీ దేనికైనా కానీ నెలకి 10,000 రూపాయలు ఇంచుమించు బరువు పడుతుంది. మీరు మద్యపానం గురించి చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసేటప్పుడు సంపూర్ణ మద్యపానం నిషేధం చేస్తారని హామీ ఇచ్చారు. అదేందని మీరు భావిస్తున్నారు? మద్యపానం అన్నాడే కానీ మద్యపానం నిషేధం చేసే స్కోప్ లేకుండా చేశాడు. 25 సంవత్సరాలు మద్యపానం అసలు నిషేధం అనేది లేకుండా చేసి షాపులకి ఇది చేశాడు. అది ఇంటింటికి మద్యపానం చేశాడు. ఇప్పుడు ఈ వాలంటీర్ వ్యవస్థ వల్ల మీకు ఉపయోగం ఉందని భావిస్తున్నారు? వాలంటీర్ వ్యవస్థ అనేది ఉపయోగం లేదు. దేనికి? ఎందువల్ల అంటారు? అది వాళ్ళ పార్టీకి ఉపయోగపడే వ్యవస్థ తప్పితే ప్రజలకు ఉపయోగపడే వ్యవస్థ ఏం కాదు అది. ఇప్పుడు ఈ ఇంటింటికి రేషన్ అనేవి వ్యాన్లు వస్తున్నాయి, దానివల్ల మీకు ఉపయోగకరంగా ఉందండి? సామాన్యులకి రేషన్ ఈ బళ్ళ వల్ల ఉపయోగం లేదు. దేనివల్ల ఎందుకంటారు? ప్రతి ఇంటికి పంపిస్తున్నా ఉంటున్నారు కండి, ప్రతి ఇంటికి వస్తుందని చెప్తున్నారు. బండి కోసం ఎదురు చూడాల్సింది, ఏ రోజు వచ్చిందో తెలియదు. 1వ తారీఖు నుంచి 15వ తారీఖు లోపు ఎప్పుడు వచ్చిందో తెలియదు. అదే రేషన్ డీలర్ దగ్గరికి అనుకో వాళ్ళకి ఖాళీగా ఉన్నప్పుడు టైంలో సాయంత్రం పూట పొద్దున్న ఏదో టైంలో వెళ్ళి నిత్యావసర వస్తువులు తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లా కాదే, ఈ బండి కోసం ఎదురు చూడాల్సి వస్తుంది కదా, అది ఇబ్బందేగా. అలానే ఇదివరకే రైతులకి సబ్సిడీ కింద గత ప్రభుత్వంలో లోన్లు ఇచ్చేవాళ్ళు. లోన్లు కానీ, స్పేర్ పార్ట్స్లు కానీ, ఇంజన్లు కానీ, ట్రాక్టర్లు కానీ ఇస్తున్నారు. ఇప్పుడు ఏమైనా అందుతున్నాయి ఈ ప్రభుత్వంలో? ఈ గవర్నమెంట్లో ఈ రైతులకు సంబంధించి ఏ ఐటమ్ ఇంతవరకు ఇచ్చింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు ప్రతి ఒక్క రైతుని ఆదుకుంటున్నాము అని చెప్తున్నారు కండి. లేదు. గిట్టుబాటు ధర అందుతుందండి? గిట్టుబాటు ధర లేదు. ఇప్పుడు ఆర్బీకే కేంద్రాలని పెట్టారు, వడ్లు కొంటున్నారు. సమయానికి డబ్బు వాళ్ళకి ఇచ్చేయకుండా సంవత్సరానికి 6 నెలలకి 8 నెలలకి ఎప్పటికో ఇస్తున్నారు. అది దానివల్ల రైతు బోగి ఇబ్బంది పడుతున్నాడు. కానీ ప్రభుత్వం అంటుంది ధాన్యం కొన్న 21 రోజుల్లో రైతుల ఖాతా జమ చేసామని చెప్తున్నారు కదండి. లేదు, వాళ్ళు చెప్పటమే కానీ చెప్పేదానికి చేసేదానికి చాలా పొంతం లేకుండా జరుగుతుంది. రైతు చాలా ఇబ్బంది పడుతున్నాడు. ప్రస్తుత ప్రభుత్వం పనితీరుపై మీ అభిప్రాయం? ప్రస్తుత పనితీరు అయితే వైసీపీ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని నా అభిప్రాయం. ఎందుకంటే 151 మంది ఎమ్మెల్యేలు గెలిచి కూడా ఎక్కడా కూడా అభివృద్ధి మేము చేశాము అని తెలియపరిచే ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. రోడ్లు మరమ్మతులు మాత్రం కూడా చేయట్లేదు. కనీసం వాహనదారుల ఇబ్బందులు చాలా తీవ్రంగా ఉన్నాయి. కాబట్టి వైసీపీ ఫెయిల్ అయిందని ఒక ఛాన్స్ అన్నారు, ఆ ఒక్క ఛాన్స్ అయిపోయింది, ఇంతటితో అయిపోతుంది. నిరుద్యోగ సమస్య చాలా ముఖ్యంగా ఉంది. అడ్డగోలుగా పెరిగిన నిత్యావసర సరుకులు కానివ్వండి, ఇసుక కానివ్వండి, అవినీతి కానివ్వండి, తాగునీటి గ్రామ స్థాయిలో పల్లెటూరులో తాగునీటి సమస్య కానివ్వండి, మహిళల భద్రత విషయంలో కానివ్వండి, కరెంటు వ్యవస్థలో కానివ్వండి, దుర్గతమైన రోడ్ల విషయంలో కానీ నిధులు దుర్వినియోగం అయిపోతున్నాయి. నిధులు అనేటప్పటికీ ఎస్సీ ఎస్టీ సప్లాన్ కింద గత ప్రభుత్వంలో ఎంతోమంది లబ్ధి పొందారు. కానీ ఈ ప్రభుత్వంలో పేరుకు మాత్రమే కార్పొరేషన్లు ఏర్పాటు చేసి ఒక్కల కన్నా కానీ ₹1 లోన్ ఇచ్చాము అని
అనటానికి అవకాశం లేకుండా జీతభత్యాలు తీసుకుంటా కార్పొరేషన్లు ఏర్పాటు చేయని ప్రభుత్వం ఏమైనా ఉంది అంటే ఒక వైఎస్ఆర్ ప్రభుత్వం మాత్రమేనని చెప్తున్నాను. ఇందాక నిరుద్యోగ సమస్య అన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ నేను 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చానని చెప్తున్నారు. 4 లక్షల ఉద్యోగాలు మాటలకి చాలా చెప్పొచ్చు. కులం చూడడం, మతం చూడడం అన్నారు, ప్రాంతాలు చూడడం అన్నారు. కానీ విభజించి పాలించాలి అనే ఆలోచనలో ఉన్న వాళ్ళు ఆయన. కాబట్టి ఇది సాధ్యమైన మాట కాదు. నేను ఈ మాటకి అంగీకరించట్లేదు. ఇందాక ఇసుక గురించి చెప్పారు. గతంలో ఇసుకలో దోపిడీ జరిగింది, ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత పారదర్శకంగా తీసుకొచ్చామని చెప్తున్నారు. నిజంగానే గతంలో అవినీతి జరిగిందా? ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఎవరో జేపీ కంపెనీ అనే వాళ్ళకి ఇసుక ఇచ్చారు, వాళ్ళు అక్రమంగా తోడుకున్నారు, దాన్ని మూసివేయబడింది. దాని గురించి కూడా అందరికీ తెలిసిన విషయమే. చాలా అవినీతి జరిగిందని చెప్పి తెలియపరుస్తున్నాం. నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయని చెప్తున్నారు. ఇందాక నిజంగానే పెరిగినాయండి? ఏమేమి పెరిగినాయండి? ప్రతి ఒక్కరికి తెలుసండి. ప్రతి ఒక్క ఇంట్లో ఒక కుటుంబానికి 2 లక్షల రూపాయలు ఆర్థిక భారం పడింది. కూరగాయలు కానీ, పప్పు, ఉప్పు, పంచదార, నూనె, మేము బయట తిరుగుతుంటే వెహికల్కి డీజిల్, పెట్రోలు అలాంటివి కూడా చాలా కూడా నిత్యావసరకులన్నీ పెరిగినాయి రోజు వాడుకునే భాగంలో.